సన్మాన్ శ్రీమాన్ పాతూరి నాగభూషణ్ గారు ఇక్కడికి వచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఒకసారి అందరూ జై భారత్ మాతాకి, పెద్దగా భారత్ మాతాకి. బీజేపీ వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. వారు రాజమండ్రి నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. అందరూ ఒకసారి స్వామి వాసుదేవానంద జగద్గురు సరస్వతి మహారాజు గారు ప్రపంచవ్యాప్తంగా నామం జపించే విధంగా మోడీ గారికి దీవెనలు అందజేశారు. ఈ రోజు పెదవట్లపూడి మన పాతూరి నాగభూషణం గారి గోశాలకి శ్రీమద్ జ్యోతిష్ పీఠాధీశ్వర్ జగద్గురు శంకరాచార్య వీరిని మనం ప్రత్యక్షంగా దర్శించుకోవడం అనేది ఖచ్చితంగా మన పూర్వజన్మ సుకృతం. ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి వారి దగ్గరకు వెళ్ళాలన్నా రవి గారు ఇటు కొంచెం ఇటు తిరగండి. రైట్ సార్ పరమ పూజనీయులు జగద్గురు శంకరాచార్య జ్యోతిష్ పీఠాధీశ్వర్ శ్రీ 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 వాసుదేవానంద స్వామి వారి ఆగమనం మన రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడలో రావడం జరిగింది. అనేక కోటి భక్తులంతా మీరంతా ఇంత మంచి సహకారం చేశారు, వారు స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు అయినటువంటి శ్రీమతి పురంధరేశ్వరి దేవి గారు వచ్చారు. ఇంకా పలువురు రామ భక్తులు ఈరోజు అందరూ శ్రీవారిని కలవనికి రామ భక్తులుగా వచ్చారు. అన్ని భవ్యంగా జరగాలని, శ్రీరాముల ఆశీర్వాదం కావాలని ఇక్కడ వచ్చినందుకు శ్రీవారు ప్రసన్నమై వీరందరికీ ఆశీర్వాదం చేస్తున్నారు. ఆ గుడిలో కూడా చెప్పడం జరిగింది, కనకదుర్గ గుడిలో సనాతన ధర్మాన్ని కాపాడడానికి అందరూ సంఘటితం అవి ఇలాగే ముందు రాబోయే రోజుల్లో మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడే బాధ్యతలు ప్రతి ఒక్క సనాతనుడు చేతిలో ఉంది. మన ధర్మాన్ని కాపాడటమే మన కర్తవ్యము. ధర్మో రక్షతి రక్షిత అని శ్రీవారి ఆజ్ఞ అయింది ఈరోజు. అదే మీ అందరికీ మేము తెలుపుతున్నాం. हमारा गाय का ये गाय पूरा गुजरात से गिरी कौ लेके आए सर. 150 कौ है. ये 150 में इधर 50 रहता, खेत में 100 रहता, वो पूरा फॉरेस्ट में घूमता रहता. धूप का वजह से उसका सूर्य किरण उसका बॉडी में जाके वो अच्छा दूध देता. ये इसका घी कैंसर नहीं आता, हार्ट अटैक नहीं आता, कोलेस्ट्रॉल नहीं आता. ये स्पेशली इंडिया में सबसे नंबर 1 सर्टिफिकेट इसका ये गौशाला को आया. ये घी फोटो निकालेंगे सर. ऐसा पकड़ेंगे सर. विकृत श्री राम जन्मभूमि का भारत सरकार ने श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट बना करके पुनः 22 जनवरी को तो हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हम लोगों के समक्ष श्री रामलला की पूजा करके प्रतिष्ठा की. हम
भगवान श्री रामलला के सेवक हैं, ट्रस्ट के ट्रस्टी भी हैं। संयोग से हमारे स्वामी ब्रह्मानंद शास्त्री जी हमको हैदराबाद बुलाए और वहां से दक्षिण प्रांत के क्षेत्रों में भ्रमण कराते हुए माँ अम्बा का दर्शन करवाए और पुनः इस पवित्र गौशाला में जहाँ लगभग 150 गाय विराजमान है जिनकी सेवा होती है, वहाँ आकर के मुझे दर्शन करके बड़ी प्रसन्नता हुई कि गायों की सेवा बहुत अच्छी हो रही है। आगे भी इसका विस्तार हो, गायों की रक्षा हो, गायों की सेवा हो, ऐसी हमारी भावना है और हमारी मंगल कामना है कि गौशाला के ट्रस्टी लोग इसको व्यवस्थित और विस्तार पूर्वक संचालित करने का प्रयास करेंगे। हरिओम। हमारे पार्श्व में खड़े हुए श्री नाग भूषण जी इस गौशाला का पालन करते, संरक्षण करते हैं। हम इनके प्रति भी अपनी मंगल कामना एवं शुभाशीर्वाद व्यक्त करते हैं कि आगे भी इस गौशाला को और विस्तृत और सुव्यवस्थित करने का प्रयास करें। हरिओम। जय श्री राम।